అమ్మవారికి నమస్కారం చేసుకుని, అమ్మ బంగారపు పూలతోటి వెండి సింహాసనాలతోటి నేను నీకు పూజ చేయలేను, కానీ నా మనసుని మాత్రం నీకు అర్పిస్తున్నానమ్మా. నా కన్నీటితో నీ పాదాలను కడుగుతున్నానమ్మా. నా కష్టం తీర్చమ్మా అని అమ్మవారిని పూర్తిగా సరెండర్ అయిపోతే, శరణాగతి చేసేస్తే అప్పుడు అమ్మ మనకు వచ్చిన లక్ష్మీదేవి, అయ్యో గుమ్మం వరకు వచ్చిన తల్లి నా బిడ్డ ఇంత కష్టపడుతోంది అని మార్చుతుంది కదా అని చెప్పి వెంటనే ఆ గుమ్మం దగ్గర ఉన్న లక్ష్మీదేవి అడుగు పెట్టి లోపలికి వచ్చేస్తుంది. అప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో ఒక్కసారి చూడండి. కనుక ఇంకెవరు కూడా ఆలస్యం చేయకుండా మనం ఎప్పుడు చెప్పుకునేదే కదండి. అంతా అయిపోయిన తర్వాత మనకు అమ్మవారి నామాన్ని కామెంట్ పెట్టండి అంటే మహాలక్ష్మి నమోస్తుతే అని కామెంట్ చేద్దాం. ఆ విధంగా మనం అమ్మవారిని తలుచుకుంటూ ఉన్నామన్నమాట. ఆ విధంగా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుతున్నాం. ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. బాధపడవద్దు. చిన్న చిన్నవి చేసుకుంటూ చక్కగా మనం అన్నీ కూడా ఫ్యామిలీస్ పాపం నిజంగా పాటించాలి అని అనుకుంటున్నారు, కానీ చేయలేకపోతున్నారు. సరే, నా పిల్లలకి చెప్తూ ఉంటాను, మీకు కూడా అలాగే చెప్పే ప్రయత్నం చేస్తాను అంటూ అమ్మవారు స్వయంగా వచ్చి మనకు అందిస్తూ ఉన్నారు. కనుక అనవసరంగా దిగులు పెట్టుకోవద్దు. నేను ఎందుకు ఇలాగ చెప్తున్నాను అంటే బాధపడతారని కాదు, కానీ మీకు కూడా ఇబ్బంది రాకూడదు అన్న విషయంతో మనం మార్చుకుంటే మనకు బాగుంటుంది అని అనుకున్నప్పుడు మనం మార్చుకోవడంలో పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. కనుక తలస్నానం చేసిన తర్వాత కూడా ఇలా దులుపుకుంటూ వస్తూ ఉంటారు. అలా కూడా చేయకూడదు. అలానే తడి బట్టలు తలుపు మీదలో వేయకూడదు. ఎక్కడ పడితే అక్కడ బట్టలు కూడా పడవేయకూడదు. ఎక్కడ పడితే అక్కడ బట్టలు అట్లా వేసేస్తే ఇంట్లో బూజు కూడా ఉంచుకోకుండా, దుమ్ము ఉంచుకోకుండా ఎప్పుడు ప్రతిరోజు చక్కగా నీట్గా చేసుకోవాలి. ఆలస్యం అయిపోతుంది కదా అని ప్రతిరోజు మనం గుమ్మాలు తుడుచుకోకుండా, అంటే బూజు ఎక్కడైనా ఉందేమో ఇలా చూసుకుంటూ మనకు ఎప్పుడు ప్రతి నెల డీప్ క్లీనింగ్ అనేది చేసుకోవాలి. 45 రోజులకు మనం శుభ్రం చేసుకుంటూ ఉండాలన్నమాట. హైరాణ పడకుండా ఎప్పటి పనులు అప్పుడు చేసుకుంటూ ఉంటే. అలానే సంధ్యా సమయంలో నిద్రపోతూ ఉంటారండి కొంతమంది. పొరపాటును కూడా చేయకూడదు. అలసిపోయాము పడుకున్నాము అంటారు. సంధ్యా సమయంలో ఎంత అనారోగ్యంగా ఉన్నా సరే వాళ్ళని ఒక్కసారి ఇలా లేపి అప్పుడు లైట్ వేస్తారు. అంటే సంధ్యా సమయంలో ఎవ్వరూ నిద్రపోకూడదు. నిద్రపోతూ ఉండగా లైట్ వేయకూడదు. సంధ్యా సమయంలో లైట్ వేయకుండా ఉండకూడదు. కనుకనే ఇంట్లో ఎవరైనా నిద్రపోతుంటే వాళ్ళని కూర్చోబెట్టి, అంటే అనారోగ్యంగా ఉన్నవారు కూడా కూర్చోబెట్టి అప్పుడు దీపం పెట్టుకోవాలి. సంధ్యా సమయంలో దీపం వెలిగించకుండా ఉండకూడదు. రోజు దీపారాధన చేయగలగాలి. ఇప్పుడు